ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము, దాని వివరణ. హ్రీంకారాం గణ దీపిక అంటే హ్రీంకారం గురించి చెయ్యటం వలన కానీ, హ్రీంకార మంత్రముల వలన సత్యయుగ కాలములో మంత్రద్రష్టలైన మన భారతీయ మహర్షులు మనకి చెప్పిన పరబ్రహ్మ జ్ఞానం ఈ మంత్ర సాధన వల్ల కానీ, ఈనాటి నామరూప దేవత రీత్యా వివరిస్తున్నా. భారతీయుల్లో ఎవరైనా నేను శృతులు చెప్పిన బ్రహ్మో ఉపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి యొక్క బ్రాహ్మణత్వం నాకు కావాలి అని ఎవరు అనుకున్నా సరే, ఫిజికల్ బ్రాహ్మణత్వం శృతులు ఒప్పుకోవు. మీరు శృతులు అంగీకరించిన బ్రాహ్మణత్వం ఎలాంటిది అంటే, కొన్ని వందల మంది కన్య పిల్లలు, కొన్ని కోట్ల డైమండ్స్, కొన్ని కోట్ల టన్నుల బంగారం, ఏది చెబితే అది చేసేటువంటి ప్రజలు, అందరికంటే వాళ్ళ సర్వానికి సుప్రీమైన ఒక రాజు, శృతులలో ఉన్న నేను మీకు చెబుతున్న బ్రాహ్మణత్వం కోసం ఆ మొత్తాన్ని వదిలేశాడు. అర్థమైందండి? అతనిని ఈనాడు ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం మొత్తం మీద పొద్దున్నే బొక్కబోర్ల పడుకొని దండం పెడతారు. అతనే విశ్వ ప్లస్ మిత్ర, విశ్వానికి మిత్రుడు. బ్రాహ్మణత్వం వచ్చిన తర్వాత పేరు అది. గతంలో అతని గురించి వివరించాను. మీలో ఎవరికైనా సరే ఏమంటే మేము కూడా బ్రాహ్మణత్వం తెచ్చుకోవాలండి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? బ్రాహ్మణత్వం వలన చెప్పటానికి శృతులు మాత్రమే కొద్దో గొప్పని వివరించగలను. మిగతా గ్రంథముల పరంగా ఖచ్చితంగా చెప్పలేను. శృతుల పరంగా కొద్దిగా చెప్తా. మీ ఇష్టం ఎవడైనా సరే, కాశీ నుంచి కన్యాకుమారి వరకు మీరు ఇప్పుడు ఇక్కడ అతి శూద్రులుగా పుట్టిన శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వం తెచ్చుకోవచ్చు. బహు కథలుగా శృతుల్లో ఉంటాయి బ్రాహ్మణత్వం గురించి. ఒక గొప్ప చక్రవర్తి జానశ్రుతుడు, అతన్ని శూద్రుడు అని అంటారు. నేటి మాదిక కులంలో చేస్తున్న వృత్తులు చేసి అతను ఆ రాజుగారిని శూద్రుడు అంటారు. ఆ రాజుగారు ఈ శూద్రుడి దగ్గర శృతుల జ్ఞానం తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణుడు అయ్యాడు. ఇవన్నీ మీకు తెలియకుండా భారతీయులకి పొట్ట కూటి ప్రవచనకారులు, పరంపర ఆధ్యాత్మిక పరులు భారతీయులను తొక్కేస్తున్నారు. మీరు అందుకని నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు గూగుల్లోకి వెళ్ళండి, శృతుల పరంగా తెలుసుకోండి, ఆచరించండి. సరేనా? సరే, హ్రీంకార గణదీపిక అంటే హ్రీంకారం యొక్క ఒక దీపం లాంటిది. అది నీ హృదయంలో అంటే ప్రమిదలో. నేను మీకు అర్థమవ్వాలి అలంకారం కోసం చెబుతాను. దీన్ని 10 విధాలుగా వేద మంత్ర సూక్తాల్లో ఉంటుంది. మంత్ర పుష్పంలో కానీ అనేక వాటిల్లో, నారాయణ సూక్తంలో కూడా. నేను మీకు అర్థం అవ్వాలని మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. శృతి ప్రామాణికంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి నూనె పోసి ఆ ప్రమిదలో శృతి చెప్పిన శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తే ఆ ప్రమిదలోని నూనె పోసి, అంటే త్రికరణ శుద్ధిగా జరగాలి ఈ పనులన్నీ. త్రికరణ శుద్ధి అంటే చాలామంది మాకు తెలియట్లే అంటున్నారు. మీరు గూగుల్లోకి వెళ్ళి త్రికరణ శుద్ధిగా ఎలా ఉండాలంటే అది చెప్తుంది, చూసుకోండి. అంటే స్తుతి ప్రామాణిక ఆధ్యాత్మికం అయి ఉండాలి. హ్రీంకార దీపం వెలగాలంటే
పొట్టకూటి ఆధ్యాత్మికం గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు మసీదులు చర్చీలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతులు బాబాలు ఫకీర్లు వీళ్ళు చెప్పిన ఆధ్యాత్మికం భారతీయులు ఆచరిస్తే వాళ్ళకి హృదయంలో హ్రీంకార దీపం వెలుగుతుందో లేదో నాకైతే తెలియదు. నేను చెప్పినట్టు శృతి ప్రామాణిక ఆధ్యాత్మం ఆచరిస్తే బ్రాహ్మణత్వం వస్తుంది, గుండెల్లో హ్రీంకార దీపం హృదయంలో వెలుగుతుంది. దానికి అనేకమైన చెప్తాం, చూసుకోండి. సరే, ఆ మహామంత్రంలో హ్రీంకారం అనబడే శబ్దంతో ఆ ఒత్తిని వెలిగిస్తే అర్థమైందండి క్లుప్తంగా. ఈ శరీరం అనే ప్రమిదాల్లో ఉత్తమ శ్రీ విద్యా గురువు అంటే ఎవరు? ఇప్పుడు ఉత్తమ శ్రీ విద్యా గురువు ఎవరండి అని అన్నాడు. ఈ ఉత్తమ మొహం మీద రాసి ఉండదుగా ఉత్తమ శ్రీ విద్యా గురువు అని. ఎవడైనా సరే ఏ అవతలోడికి అర్థం కాని మాటలు చెబితే ఆధ్యాత్మికంగా వాడిని గురువు అంటారు. ఎవరో భారతీయులు అంత అమాయకత్వాలు అనమాట. సరే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి నేను అలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు కాబట్టి చూసుకోవచ్చు. భారతీయుల్లో మీకు వివరంగా చెబుతున్నాను. ఏమంటే మా బ్రాహ్మణత్వం ఎట్టయినా సరే సాధిస్తామండి మేము. చిచి చిచి అమ్మ ఏం జన్మ అండి ఇది, పొద్దున్నే లేవటం అనేకమంది. సరే వినండి, కొంతమందికి 5వ సంవత్సరం 7వ సంవత్సరం 9వ సంవత్సరాలు ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయనం ఎవరైనా చేసుకోవచ్చు శృతి చెప్తుంది. కొన్ని కారణాలతో కొంతమంది చేసుకోవట్లేదు, అది వేరే విషయాలు. ఆ ఉపనయనం చేసుకున్న అతన్ని ద్విజుడు అంటారు. ద్వి అంటే 2, జుడు అంటే జన్మెత్తినవాడు, రెండో జన్మెత్తినవాడు. అదేంటంటే రెండో జన్మ ఎక్కడ ఎత్తుతారండి? వాడు కనపడుతున్నాడు అంటే మానసికంగా బుద్ధిపరంగా శృతి ప్రామాణిక శబ్ద అర్థ జ్ఞానంతో వాడు దినచర్య చేస్తేనే వాడికైనా నేను ద్విజుడని తెలుస్తుంది. వాడు ద్విజుడని తెలిసినవాడు పెళ్లి పెటాకులు తాడు బొంగరాలు ఏమి ఉండవు, ఎప్పుడు శృతుల జ్ఞానంలో ఉంటాడు. మరి పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంసారాలు చేయటం, పిల్లల్ని కంటం, తర్వాత తినటం, రకరకాలు చేస్తున్నప్పుడు రెండో జన్మ ఎత్తానని వాడికి తెలియదు కదా, తెలిసినోడు చేయడు కదా. ఇంతకు మించి వివరణ అనవసరం. సరే, రెండవ జన్మ ధరించాడని అప్పుడు మీకు అర్థం. మరి కొంతమందికి కొన్ని కమ్యూనిటీల్లో నేటి దేశమాన కాలమాన పరిస్థితులు బట్టి రెండో జన్మ ఎత్తలేం కదండి. మరి ఎట్లా అండి? మీరంటే ఏదో మీ దగ్గర రాగా దడదడలు అడిచేది చేస్తారు. మరి కొన్ని చోట్ల మాకు ఇబ్బందులు కదా అంటే దానికైనా శంకరాచార్య వారు మీకు శ్రీ విద్య చెప్పింది. మీకు శ్రీ విద్య చెప్పింది ఆ మహానుభావుడు అందరూ సర్వశూద్రుడని మీరు ఎవరు అనుకుంటున్నా వాడి కోసమే చెప్పారు బ్రాహ్మణత్వం రావటానికి. మీరు గూగుల్లోకి వెళ్తారో తెలుసుకోలేదు, తప్పు మీది. అర్థమైందా? సరేనండి, మేము ఓకే, అది మీకు క్లుప్తంగా వివరించారు, అర్థమైందండి. త్రై అనబడే దేవత, ఆ దేవత యొక్క అంగ ప్రత్యంగములు తెలుసుకోవటానికి, తెలిసిన దానిని భారతీయులకు చెప్పటానికి ఆ ద్విజులు అన్న వాళ్ళకి రెండో జన్మ ఇవ్వటం జరుగుతుంది శృతి ప్రామాణికంగా. అర్థమైందండి? వాళ్ళకి రెండో జన్మ దేనికి ఇచ్చారో 5, 7, 9 తర్వాత ఎవడన్నా ఉపనయనం చేసుకున్న పులిహారే. ఈ 3 స్టెప్పులే. లాస్ట్ ఇంకా ఫస్ట్ కరెక్టు, శంకరాచార్య వారు అంత పవర్ఫుల్. రెండోది పర్వాలేదు, మూడోది అధమాతి అధమం. కాబట్టి మరి అలా చేసుకున్నవాడు ఆ విధంగా వాడు మాత్రమే శృతులలో ఉన్న జ్ఞానం తెలుసుకుంటాడు. ఎప్పుడు ద్విజుడు కాబట్టి తెలుసుకొని వాడు చెబుతాడు. అదేంటంటే మరి శృతుల్లో ఉన్నది మీరు దడదడ అని ఏదో ఒక వేదం ఇప్పుడు చెబుతున్నారు కదా, మేము చదువుకొని చెబుతామంటే అట్లా కుదరదు. మీరు అట్లా చేయాలంటే అది కుదరదన్నమాట. ఎందుకని కుదరదండి అంటే మీరు ఆడు చెప్పింది 10 ఏళ్ళు పడుతుంది ఆ మొత్తం చదువుకోవడానికి. ఆ చదువుకున్నటువంటి యొక్క త్రయ్యట వేదము, ఆ వేదంలో జ్ఞానాన్ని శబ్దార్థాలు మీకు ఎట్లా తెలుస్తాయి? తెలియవు కదా. అర్థమైందండి? అప్పుడు ఏం చేయాలి? ఎవరికి తెలుస్తాయి ఏంటంటే శ్రీ విద్యా పూర్ణ దీక్ష తర్వాత అది వేరే సబ్జెక్టు. ఈ ద్విజుడు, ఏ ద్విజుడైనా వేదం చదువుకుంటే పండితుడు అని మాత్రమే అంటారు, బ్రాహ్మణుడు అని శృతి ఒప్పుకోదు. అర్థమైందండి? శృతులు బ్రాహ్మణుడని వేదం చదివిన వాడిని ఒప్పుకోవు, పండితుడు అంటారు. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, అది కూడా మీకు చెబుతాను. మరి బ్రాహ్మణుడని శృతులు ఎప్పుడని అనుకుంటాయండి అంటే శిక్ష, వ్యాకరణం, ఛందోశాస్త్రం, నిరుక్త శాస్త్రం, ఖగోళ శాస్త్రం,
ఖగోళ జ్యోతిష శాస్త్రం అన్నమాట. జ్యోతిషం అంటే పొట్టగా కూటి ఫలిత జ్యోతిషం కాదు, ఖగోళ జ్యోతిష శాస్త్రం. కల్ప సూత్రాలు 6 ఉంటాయి. ఈ 6 మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ పేర్లు కొట్టండి, ఈ శాస్త్రాలు దేనికి ఏంటనంటే అవన్నీ చెప్తుంది, చూసుకోండి. నేను క్లుప్తంగా ఈ శాస్త్రాల జ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. అర్థం వేదం చదువుకున్న వాడిని పండితుడు అంటారు. ఫస్ట్ ద్విజుడు అయ్యాడు, 2 పండితుడు అయ్యాడు, 3 బ్రాహ్మణుడు అయ్యాడు. దుర్లభం, అది దుర్లభం. చక్రవర్తులకే. నీకు నాకు వస్తుందా బ్రాహ్మణత్వం? మరి వ్యవహారికంగా చాలామంది బొట్లు గిట్లు పెట్టిన వాళ్ళు అదంతా వ్యవహారికమైన దీనికి సంబంధించిన వ్యవహారం. నేను చెప్తుంది శృతులు ప్రామాణిక ఆధ్యాత్మిక భాష. ఓకేనండి. మరి శృతులు మరి మేము జన్యం వేసుకుంటున్నాం, చాలామంది కులాల్లో బ్రాహ్మణులు కాదంటే ఏం అడగకూడదు, నేను చెప్పను. మీరు శృతిలోకి వెళ్ళి తెలుసుకోవాలి. నేను 3 స్టెప్పులు చెప్పాను. ఫస్ట్ ఎవడైనా సరే, ఏ మానవుడైనా సరే, అర్థమైందా, తల్లి యోనిలో నుంచి వచ్చాయంటే వాడు శూద్రుడు అని శృతులు చెబుతున్నాయి. జన్మత శూద్ర కర్మత పండిత. వాడు చేసే కర్మలను బట్టి పండితుడు అంటారు. పామరుడు, పండితుడు, అజ్ఞాని, జ్ఞాని ఇలా అంటారు. బ్రాహ్మణత్వం అనేది మాత్రం బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణిని మాత్రమే బ్రాహ్మణ అంటారు. బ్రాహ్మణ అనే శబ్దం దానికి మాత్రం వాడతారు. ఈ శృతి అంగ జ్ఞానాలు తెలిసిన వాడు, ఉపాంగాలు తెలిసిన వాడు ఎవడైనా బ్రాహ్మణుడే. మిగతా వాళ్ళని బ్రాహ్మణులు అంటే శృతులు ఒప్పుకోవు, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, నాకు అనవసరం. శ్రీకృష్ణుడు కూడా గీతలో ఏం చెప్తా అంటే దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి గుణకర్మలతో 4:13 ఆత్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే బ్రాహ్మణుడే షార్ట్కట్లో చెప్పాడు. ఎందుకని నేను చెప్పినట్టు అంత వివరంగా ఫలానా శాస్త్రాల పరంగా అంటే కొంతమంది బాధపడతారని. ఆ మహానుభావుడు ఆత్మజ్ఞానం ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపునికి ఉన్న ఛానల్ తెలిసినోడికి ఆత్మజ్ఞానం, వాడిని బ్రాహ్మణుడు అంటారు. ఓకే, మీరు బ్రాహ్మణులు అనిపించుకోవాలంటే చెప్తున్నాను మీకు ఈ విషయం. మిగతా విషయం నాకు అనవసరం, ఇంతకు మించి వివరణ అనవసరం. సరే, మిగతా వర్ణములు అంటే 5, 7, 9లో మేము ద్విజులం, మాకు 2వ జన్మ ఎత్తలేదు కదండి. మరి అప్పుడు మా పరిస్థితి ఏంది? మాకు 2వ జన్మ ఎట్ట వస్తుందంటే శంకరాచార్య చెప్పిన ప్రకారం శ్రీ విద్యా మంత్రుల శాస్త్రం మీరు ప్రామాణిక చేస్తే మీకు పూర్వాంగం, ఉత్తరాంగం తర్వాత మహాషోడశి అనేది బ్రహ్మ విద్య చేసేటప్పుడు మీకు ఒక పేరు వస్తుంది. ఆ పేరును బట్టి మీకు అప్పుడు ఆ పేరు ఎవరికి వస్తుంది? ద్విజులకు వస్తుంది, 2వ పేరు. అక్కడ ఆ సంస్కారం జరిగిన వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఈ స్ఫూర్ణ ద్విజుడు అంటారు వాళ్ళని. అంతేగాని ఏమండే పలానా పేరు కాశీలో నాకు వాడెవడో పెట్టాడండి, వీడెవడో స్వప్నంలో కనబడి పెట్టాడండి, మేము సాధువు వేషం వేసుకున్నాం, ఆ పుస్తకంలో ఏదో పేరు చదువుకొని, అది పులిహార. శ్రీ విద్య శృతి ప్రామాణిక గురువు మాత్రమే వాడికి సంబంధించి కొన్ని లెక్కలేసి చెప్తాడనమాట. నా పేరు సౌభాగ్యానందనాథ అని వచ్చింది. మా గురువుగారు అబ్బూ ఎంత కష్టపడ్డాడో దానికోసం, మామూలు కష్టం కాదు. నేను అన్నా ఏమండే అంటే, అరే ఎవరికి రాదురా ఇది, నువ్వు సౌభాగ్య పంచదశి కూడా చేస్తావు, సౌభాగ్యానందనాథ సౌభాగ్యమంతర విద్యాపీఠం 3 శృతి ప్రామాణికం త్రయీ జ్ఞానం నీకు బాగా వస్తుందా పూర్వజన్మ సుకృత అని అన్నాడు ఆ మహానుభావుడు. అర్థమైందండి? కాబట్టి మీరెవరైనా సరే మీరు బ్రాహ్మణుడు అనిపించుకోవాలంటే ఈ శ్రీ విద్య పూర్ణ దీక్షలో మీకు శాస్త్రపరంగా మీకు పేరు వస్తుంది. ఆ పేరే పెట్టుడు పేరు కాదు, వచ్చుడు పేరు అంటారు దాన్ని. అర్థమైందండి? కొంతమంది ఏమంటే స్వామియాజులు గారండి చాలా పవర్ఫుల్ అండి, దండాలు పెడతారు. శృతుల జ్ఞానం తెలిసిన వాడు దండం పెట్టాడు. అదేంటంటే మీరు అట్లా అంటారు? ఆయన స్వామియాజులని శృతి ప్రామాణికంగా సోమలత అనబడి ఆకులోంచి తీసి హోమం చేస్తాడు. అది మన వశిష్ఠ సాంప్రదాయం. వశిష్ఠ మహర్షి ఎవరో శ్రీరాముడికి ఆత్మజ్ఞానం చెప్పిన వశిష్ఠులు వారు, మహామృత్యుంజయ మంత్ర ద్రష్టలు. వాళ్ళు ఆ సోమయాజులు చేసేవాళ్ళు తలపాగా ఒక రకం ఒక షేపులో ఉంటుంది. వాళ్ళని మాత్రమే సోమయాజి అంటారు. సోమ అనబడే ఒక ఆకులోంచి తీసి హోమం చేస్తారు కొన్ని సందర్భాలు. పెట్టుడు సోమయాజి, వచ్చుడు సోమయాజి, ఈ విధమైన అర్థాలు ఎవరికి తెలుస్తాయండి? ఇవంటే బ్రాహ్మణత్వం వచ్చి ఎవడైనా తెలుసుకోవచ్చు. మేము మాలా మాదిగా ఎరిగిలే అన్నది పుట్టామండి. మరి మేము శృతులకి, కులానికి శృతుల జ్ఞానానికి సంబంధం లేదప్ప, గుర్తుపెట్టుకోండి.
ఎవడైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఎవడైనా ఆత్మజ్ఞానం అవ్వచ్చు. ఎంతమంది లేరు చరిత్రలో? గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సర్లేండి చూస్తాంలేండి. ఇప్పుడు మీరు చెప్పండి, 5, 7, 9లో మాకు తీజులు అవ్వలేదు, మా పిల్లల్ని ఎవరైనా చూసుకోండి. వాడు శ్రీ విద్య పూర్ణ దీక్ష అవ్వగానే వాడికి ఆ పేరు వస్తుంది, వాడు బ్రాహ్మణుడు అయిపోతాడు. అప్పుడు అదేంటండి మరి వాళ్ళకేమో పండితులు అన్నారు, ఇక్కడేమో బ్రాహ్మణులు అంటారు, ఎట్లా వస్తుందండి? మరి వాళ్ళకేమో 3వ స్టెప్ దాకా రాదు. ఫస్ట్ ఏమో ద్విజుడు, తర్వాత పండితుడు, తర్వాత బ్రాహ్మణుడు వస్తుంది. ఆ అంగాలు ఆ జ్ఞానం వస్తే మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ 2వ స్టెప్లో ఎందుకోసం శంకరాచార్యులు చెప్పారు. నాకు తెలియదు ఆ విషయం. అర్థమైంది? ఆయన ఏమంటాడంటే బ్రహ్మసూత్ర భాష శ్రీ విద్య పూర్ణ దీక్షలో గురు సాంప్రదాయం పేరు వచ్చిన వాడిని బ్రాహ్మణత్వం వస్తుంది ఆయన చెప్పాడు, నేను చెప్తున్నా. ఎందుకని చెప్తా అంటే ఇది ఇప్పుడు శ్రీ విద్య మంత్రం చేసేవాడు శబ్ద అర్థ జ్ఞానంతో చేస్తున్నాడు అనుకోండి, వాడికి ఏమవుతుందంటే ఆ దేవత గుణాలు వచ్చేస్తాయి. ఈ దేవత అంటే ఎవరు? ఒళ్ళంతా నీకు బొచ్చుంది కదా, ఆ బొచ్చులో ఒక్కొక్క వెంట్రుకు ఒక్కొక్క మంత్రం బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపం నీకు ఏ విధంగా అలాగే ఉంటే అందులో ఒక వెంట్రుక ఒక్క దేవతగా భావించుకోండి, మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సరేలేండి చూస్తాంలేండి. మరి జగత్తులో ఉండే బ్రాహ్మలు, కోమట్లు, సోదరు ఇవి అసలు అనవసర టాపిక్లు. ఇవన్నీ దీనికోసం పెట్టినవి లెక్క ఇవ్వాలి. సరే, శృతుల్లో 2 కులాలు ఉంటాయని గతంలో చెప్పి, ఇప్పుడు మీకు బ్రాహ్మణత్వం తెచ్చుకుంటే మేము బ్రాహ్మణుడు అంటారు, జ్ఞానం లేనివాడు శూద్రుడు అంటారు. అంతేగాని శూద్రుడు పుట్టుకతో వచ్చేవి కాదు ఏదైనా సరే. శ్రీకృష్ణుడు చెప్పినట్టు గుణకర్మలు. నేను ఇంకా వివరంగా ఎవరెవడు తెచ్చుకోవచ్చో చెప్పి అది వేరే విషయం. జ్ఞానులకు ఇంతకు మించి వివరణ అనవసరం. ఏ భారతైనా నేను బ్రాహ్మణుని ప్రామాణికంగా అవ్వాలి అంటే ఈనాటి నామరూప దేవత మంత్ర సాధన వల్ల కూడా జ్ఞానంలో వస్తుందండు. ఈనాడు చెప్పిన అటువంటి దేవస్థితి లలితాతిరి శక్తిలో లలితాతిరి శక్తి అంటేనే బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణ అంశాలు. కానీ ఎవడైనా తెచ్చుకోవచ్చు. సర్లేండి తెచ్చుకుంటాంలేండి. దానివల్ల మాకేంటంటే మీకు ఆటోమేటిక్ అఖండ దీపమైన హ్రీంకారము మీకు దాంట్లో మీ హృదయ కవాటం వెలుగుతుంది. వెలిగేసరికి నువ్వు బ్రాహ్మణులు అయిపోతావు. అప్పుడు నిన్ను పశుపతి అంటారు. అదేనంటే పశుపతి అంటే మనం నేపాల్లో ఉన్నాడు కదా శివుడు, ఆయన కదా పశుపతి అంటే మమ్మల్ని మేము పశుపతి అవుతామంటే మీకు నేను శృతి అంగాలనేది అందుకే ముత్తుకుంటుంది. గూగుల్లోకి వెళ్ళి నర ప్లస్ పశువు అంటారు నన్ను. శివుని పశుపతి ఎందుకన్నారంటే మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు కదా, మనం పశువులు కాబట్టి ఆ పతి. ఇప్పుడు పతి అంటే ఏంటి? మొగుడు పిల్లాన్ని ఎందుకు భరించాలి కదా, ఆ విధంగా భరించువాడిని పతి అంటారు. మన యొక్క అజ్ఞానం అవిద్యను భరిస్తున్నాడు, మన జ్ఞానం ఇస్తున్నాడు అని పతి అంటారు, పశుపతి. నువ్వు ఖచ్చితంగా అప్పుడు హ్రీంకారేశ్వరి అనబడే బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి మంత్రం చేయగా నువ్వు ఆటోమేటిక్గా పశుపతి అవుతావు. నీ కుటుంబ సభ్యులందరినీ నువ్వు కంట్రోల్ చేసి ఏ విధంగా కంట్రోలు వాళ్ళని ఆత్మజ్ఞానానికి తీసుకెళ్ళగలుగుతావు. సరేలే, మీరు చెప్పింది మేము ఎట్లా గుర్తించాలి ఏంది? ఏదైనా శృతుల్లో ఉందా ఈ విషయాలు? పోనీ మీరు ఈనాటి మంత్రం అంటే మంత్రం లాస్ట్లో చెబుతాను. మరి నేను చెప్పిన శృతుల్లో ప్రామాణికం కాదు, మీరు చూసుకోవచ్చు. శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వం, శ్రీ విద్యా మంత్ర సాధన బెనిఫిట్స్, వీటి గురించి ఏంటంటే శృతుల జ్ఞానము అనేది తెలుసుకోవాలన్నా చెయ్యాలన్నా మీరు మాకు బ్రాహ్మణత్వం ఎలా వస్తుంది ఏంటి, మాకు బెనిఫిట్స్ ఏంటంటే తైత్రీయ ఆరణ్యకం అని ఉంటుంది. తైత్రీయ ఆరణ్యకం అందులో 3:11 ఉంటుంది. బృహదారణ్యకో శృతిలో 4:4, 4:4, కూడా ఉంటుంది. చూసుకోండి బ్రాహ్మణత్వం వస్తే వాడు సత్య అట్లుంటుంది, వాడు బతికున్నప్పుడు అట్లుంటాడు, సత్య అట్లుంటాడు. మామూలుగా ఉండదబ్బా, మీకు అసలు చెప్పరు ఇవన్నీ. అర్థమైందా? మీరు గూగుల్లోకి వెళ్ళి నేను మీకు క్లుప్తంగా చెబుతున్నా, నేను గూగుల్లోకి వెళ్ళి వెరిఫికేషన్ బాగా వస్తుంది. బ్రాహ్మణత్వం వచ్చిందనుకోప్ప, మీరు అలా ఉంటుందో చెబుతానండి, రుచి తినబోతు రుచి ఎందుకు. సరే, ఏ భారతీయుడైనా సరే అంగన్యాస కరన్యాసాలతో శ్రీ విద్యా మంత్రం చేస్తే బ్రాహ్మణత్వం వస్తుంది. దానికి ఏం చెప్తుందంటే ఆ శృతుల్లో కొంచెం చెబుతా. మాన సీన ఆత్మ జనానాం సర్వజనులందరి మనసులో విరాజిల్లి ఏకైకమైనటువంటి బ్రహ్మ ఉపనిషత్ స్వరూపిణిని బ్రాహ్మణ అంటారు. అర్థమైందండి? సర్వ ప్రాణుల హృదయములో అంటే సర్వప్రాణుల్లో ఉన్నటువంటి బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి బ్రాహ్మణ అంటుంది ఈ శృతి. ఓకే, ఆ బ్రాహ్మణ అంటే పరబ్రహ్మ అని అర్థం. సరే,
సర్వ ప్రజలు వాళ్ళ వాళ్ళ నామ రూపములు తర్వాత వగైరా వగైరా అనేకమైన కులాలు మతాలు తొక్కతోలు మొత్తం తీసుకెళ్ళి బ్రాహ్మణత్వం వస్తే రాకముందు ఇవన్నీ ఉంటాయి. సర్వ నదులన్నీ సముద్రంలో గడగడ గడగడ వెళ్ళిపోయిన తర్వాత ఏ నది ఏదో తెలియదు, నీళ్ళు ఉప్పగా ఉంటాయి. ఆ విధముగా ఈ యొక్క మాదిగా మాల ఎరుకలు యానాది తోకతోలి మొన్న పేర్లన్నీ కులాల వాళ్ళందరూ కూడా ఈ శృతులు చెప్పినటువంటి బ్రాహ్మణత్వం తెచ్చుకుంటే వాడిని బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి అంశ అయిన బ్రాహ్మణ అంటారు. అర్థమైందండి? ఎవరినైనా బ్రాహ్మణ అని అంటారు. ఎవరండి? శృతులు చెబుతున్నాయి ఆ మాట. మీరు ఎప్పుడైతే మీ నామాలు రూపాలు ఇవన్నీ వాడికి గుర్తుండవు, బ్రాహ్మణుడికి గుర్తుండవు. వాడికి గుర్తు ఎప్పుడే ఉంటాయి? శృతులు. అర్థమైందండి? చాలా అమృతమైన జ్ఞానం అంటారు దాన్ని. శృతులు అప్పుడు ఆ శృతులు అంగీకరించినటువంటి అలాంటి జ్ఞానం ఉన్నవాడు ఎవడి దగ్గరికైనా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు అతను మాదిగ కమ్యూనిటీ ఒక అతను స్వామీజీ మధ్య తిరుగుతుంటే అందరూ పెద్ద పెద్ద శంకర పీఠాల్లో కూడా వాడికి బొక్కబాలు దండం పెడుతున్నారు కదా. ఎందుకని పెడుతున్నారు? వాడు బ్రాహ్మణత్వం దారిలో వెళ్తున్నాడు. అర్థమైందా? అట్లా అది వేరు, వెళ్ళటం వేరు, దారిలోకి వెళ్తాం వేరు, అక్కడికి వెళ్తాం వేరు, అది వేరే విషయం. కాబట్టి మీరు ఎవరైనా సరే నేను బ్రాహ్మణ అనిపించుకోవాలంటే మీరు గబగబ జంజాలు వేసుకొని బొట్లు పెట్టి మేము ప్రవచనాలు చేస్తే బ్రాహ్మణుడు అవడండి. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణుడు శృతి చెప్పింది బ్రాహ్మణ వాళ్ళు ఈ విధంగా రావాలి. అతని వాక్కు, బ్రాహ్మణుడి వాక్కు అతని తర్వాత ఆచరించడం ద్వారా ఎవరైనా శృతి ప్రామాణిక బ్రాహ్మణుడి యొక్క వాక్ ఆచరిస్తే బ్రాహ్మణత్వం వచ్చేస్తుంది ఎవరికైనా. ఇప్పుడు నేను చెప్పేది అంటే మీకు రాదా ఏంది? మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపుడి జ్ఞానం కూడా వస్తుంది. మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పే పేరు బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపుని జ్ఞానం అంటే ఏంటి చూడండి, తెలిసిపోతుంది. ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపుని జ్ఞానం స్వ అనుభవంగా శ్రీ విద్యా మహామంత్రాల శృతుల ప్రామాణికంగా తెలుసుకుంటే ఏమవుతుంది చెప్పండి. అంటే మేము మీరు చెప్పినట్టు బ్రాహ్మణత్వం తెచ్చుకుంటున్నాం, మంత్రాలు దీక్షగా చేస్తామండి, ఇక మాకు డబ్బులు సావడానికి సరిపోయినంత ఉన్నాయి, ఇబ్బంది లేదు, ఈ జన్మకు బ్రాహ్మణత్వం తెచ్చుకుందాము, మేము విశ్వామిత్రుడిలాగా అనుకోవాలనుకోండి జరగని పని బాధి. మీరు పట్టుదల ఉండి చేయండి, బ్రాహ్మణత్వం వస్తుంది. ఏం వస్తుందండి? మాకు బ్రాహ్మణత్వం వస్తుంది. మీరు పుట్టటము సావటం అనేది బ్రాహ్మణుడికి ఉండవు, శోకం అనేది బ్రాహ్మణుడికి ఉండదు. సర్వ పాపములు బ్రాహ్మణుని చూసి గజగజ వణుకుతూ గోడసాటం దాక్కుంటాయి. పోలీసులు వస్తే దొంగలు ఎడ దాక్కుంటారు? ఆ విధంగా దాక్కుంటాయి. ఏంటివి? పాపాలు. ఎవరిని చూసి? బ్రాహ్మణుని చూసి. ఏ బ్రాహ్మణుని చూసి? శృతులు అంగీకరించిన బ్రహ్మ ఉపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి అంశ స్వరూపుడైన బ్రాహ్మణుని చూసి. అర్థమైందండి? సరేలేండి. మరి అప్పుడు ఏమవుతుందండి దానివల్ల మాకు అంటే నీ హృదయ గుహ, ఇందాక రింకార దీపం హృదయ గుహలో పెట్టమని చెప్పాక 1 by 1 మీరు ఓపెన్ చేసుకోవాలి. మొత్తం నేను చెప్పడం కుదరదు. మీ హృదయ గుహకు ఉన్న ద్వారాలు మీలో మీ మొన్నటి నామంలో సుషుమ్న ద్వారాలు అవి చెప్పా. ఇప్పుడేం చెప్తున్నాను? బ్రాహ్మణత్వం నీకు రావాలంటే హృదయ ద్వారాలు. శృతుల్లోకి వెళ్లకుండా మూసేసే ద్వారాలు అవి నిన్ను. ఎవరినండి? నర పశువులని. శృతుల జ్ఞానం శ్రీ విద్యా జ్ఞానం వెళ్లకుండా అంధపరంపర ఆధ్యాత్మిక పౌరులు కానీ ఆధ్యాత్మిక మతస్థులు వాళ్ళ లైఫ్ స్టైల్ ఆచరించేవాళ్ళు వాళ్ళందరూ కూడా నీకేం చేస్తున్నారు? బ్రాహ్మణత్వంకి వెళ్లకుండా నిన్ను అవన్నీ చెప్పి నీ హృదయ ద్వారాలు మూసేస్తున్నారు. నువ్వు శృతి నీ ఫోన్ ఉపయోగించి గూగుల్లోకి వెళ్ళి టెక్నాలజీ కనుక నీ హృదయ ద్వారాలు ఓపెన్ అవుతాయి. నువ్వు వెళ్ళే నా హృదయ ద్వారాలు ఓపెన్ అవ్వాలంటే శృతి ప్రామాణిక ఏం చేయాలంటే ఆయన చెప్తుంటే చూసుకో. సరే, అప్పుడు నీకేమొస్తుందండి? ఏంటంటే అప్పుడు మేము హృదయ ద్వారాలు ఓపెనింగ్ చేసుకుంటామంటే అంధపరంపర ఆధ్యాత్మిక మొత్తం కట్టకట్టి అవతల పారేస్తావు. ఓకేనండి? పారేస్తాం, కరెక్టే. పారేయకుండా ఉంటే ఏమవుతుంది? పారేస్తే ఏమవుతుంది? మేము గుళ్ళు గోపుల చేతిగాక స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతుల బాబాలు ఫకీలు వగైరా వగైరా మేము సచ్చేదాకా వెళ్తాము, వెళ్ళకుండా ఉన్నాం. దానివల్ల లాభం ఏంటి? మీకు లాకులు ఓపెన్ అవ్వు, హృదయ ద్వారాలు ఎప్పటికీ ఓపెన్ అవ్వు. జన్మ ఇదే లాస్ట్ జన్మ. ఈ తర్వాత ఇంకా మళ్ళీ ఏదో ఒక నీచ జన్మలో పుడుతూనే ఉంటారు. ఈ జన్మలో ఛాన్స్ ఇచ్చారని శృతులు చెబుతూ నేను చెప్పాను. మీరు అలా తిరగటం వల్ల మీకు అహంకారం వస్తుంది. అర్థమైందండి? తర్వాత అభినివేశం అంటారు.
గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వలసవాద ఆధ్యాత్మికం ద్వారా ఈ తిరగటం వల్ల ఇవి వచ్చేస్తాయి మీకు. ఈ రాగానే ఏమవుతుందంటే మీకు అవిద్య వస్తుంది. అవిద్య వస్తే ఏమవుతుంది అంటే రాగం వస్తుంది. రాగం అంటే ఏంటో చూసుకోండి. ఓకేనండి. రాగం వస్తే ఏమో ద్వేషం పెరుగుతుంది మీకు. అదేనండి, ద్వేషం పెరిగితే ఏమవుతుందంటే ఈ తలుపులు ఓపెన్ అవ్వరా నీకు, హృదయ తలుపులు ఓపెన్ అవ్వు. సరే అండి, ఓపెన్ అవ్వు. పోనీ మేము బ్రాహ్మణత్వం తెచ్చుకుంటాం, శృతి బ్రాహ్మణి. అప్పుడు ఏంటండి మా పరిస్థితి అంటే నీ హృదయ తలుపు గడియలు బ్రహ్మోపనిషత్తు బ్రాహ్మణత్వంతో తునాతునకలైపోతాయి. ఎలా అయిపోతాయండి? మాకేదో ఉదాహరణ చెప్పండి. శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టినప్పుడు వసుదేవుడు గంపలో, సినిమాలో చూపిలా, పుస్తకాలు చదవాలా, గంపలో పెట్టుకొని వెళ్తుంటే చెరసాల తలుపులు తునాతునకలు అయిపోతాయి కదా. ఆ విధముగా నీ హృదయ కవాట తలుపులు అనే గడియలు తునాతునకలు అయిపోయి నీకు బ్రాహ్మణత్వం వచ్చింది అన్నప్పుడు నీకు అర్థమైపోతుంది. ఓహో, అంత సీన్ ఉందా అని అంటే ఉంది. చూసుకోండి గూగుల్లోకి వెళ్ళి. అప్పుడు నిన్నేమంటారంటే బ్రాహ్మణత్వం వచ్చి నాకు ఇప్పుడు కాదబ్బా, అప్పుడు ఏమంటారంటే ఆత్మకాముడు అంటారు నిన్ను. అబ్బో, ఏంటంటే ఆత్మకాముడు అంటే సగటగడ కొట్టుకొని చూసుకుంటామని చూసుకోండి. సరే, అప్పుడు ఏమవుతుందంటే అందరిలాగా నువ్వు సావును కూడా సావు. అప్పుడు బ్రాహ్మణత్వం వచ్చావు అనుకో, ఆత్మకాముడయ్యావు, నువ్వు సావు అందరిలాగా. అదే మేము అందరిలాగా ఎక్కడ సావనండి, మేము ఆకాశంలో కూడా వస్తామైంది ప్రత్యేకంగా చెబుతున్నానంటే కాదు. నీ సావు అమృతంగా ఉంటుంది, చూసేవాళ్ళకి నీకు కూడా. మీరు గూగుల్లోకి వెళ్ళి అమృతం అంటే చూడండి, మీ సావు అలా ఉంటుంది. అదేనండి, నిజమేనా అంటే నిజం. ఎలా అండి, మాకేదైనా ఉపమానం చెప్పండి అంటే మీరు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళండి లేదా ఫారెస్ట్కి వెళ్ళండి. పాములు ఉంటాయి. పాము పుట్టలో కొన్ని పాములు ఒక టైం అయిన తర్వాత దాని చర్మము దాన్ని కుబుసం అంటారు. ఆ కుబుసాన్ని మొత్తాన్ని అక్కడ పుట్ట మీద వదిలేసి బయటకు వస్తుంది అన్నమాట. ఆ టైపులో మీరు కూడా ఏం చేస్తారంటే మీ బాడీని వదిలేస్తారు. ఎలా అండి, దానికి ఏదైనా ఒకటి చెప్పండి ఉపమానం. ఆ విధంగా ఉంటుంది. లేదు గూగుల్లోకి వెళ్ళి ప్రాణ తేజస్సు అంటే ఏంటి అని అడగండి, చూపిస్తుంది. మీరు అప్పుడు ప్రాణ తేజస్సులాగా ఉంటారు, బ్రహ్మ ఉపనిషత్తులో కలిసిపోతారు. అప్పుడుదా గలవు ముక్తి, మోక్షం, పులిహార ఇవన్నీ శబ్ద కబుర్లు చెబుతుంటారు. ఇవి నువ్వు చేస్తేనే బ్రాహ్మణత్వం వస్తేనే ఇవి జరుగుతాయి, లేదా జరగవు. అర్థమైందండి? చాలా కష్టం అబ్బా. కొన్ని వేల కన్య పిల్లల్ని అవతల పాడి నెట్టి పారేసి బ్రాహ్మణత్వం తెచ్చుకొని మన విశ్వామిత్రుడు ఎక్కడ. సాయంత్రంగా కొంతమంది సెటప్పులు గెటప్పులు వేషాలు వేసేవాడు, గదిలో పోయి తలుపులు వేసుకొని పోయడం, వీడియోలు ఫోటో తీసి పలాని నీళ్ళ స్నానం వేసి శనగ పాయలుగా బాజీలో పెడుతున్నాం. ఇంకా మనం ఎక్కడ? రియాలిటీ బ్రాహ్మణత్వానికి నో వర్కింగ్. శృంగారంలో రియాలిటీ బ్రాహ్మణుడు సంగతి చెబుతున్నాం, పులిహార బ్రాహ్మణుల గురించి చెప్పట్లేదు. ఈ ప్రకారం ఉండాలి. సరేలేండి, మీరు చెప్పినవన్నీ మేము చూసుకుంటాం, నిజం అవుతుందో అంటే అప్పుడు మీకు చూడంగానే మీకు ప్రాణ తేజస్ అనేది చూసుకోగానే వావ్ గూస్ బంప్స్ వస్తాయి మీకు. మీ బ్రాహ్మణుడు మీకు అవన్నీ చూడంగానే గూస్ బంప్స్ వస్తాయి మీకు. అందుక శృతులు బ్రాహ్మణ 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 అన్నది. ఈ పులిహార వాళ్ళందరూ మమ్మల్ని ఇట్లా గబ్బు పట్టించారండి, బ్రాహ్మణులు అది చేశారు ఇటు చేశారని. కులం కాదండి బ్రాహ్మణులు అంటే, బ్రహ్మోపనిషత్తు జ్ఞానం అని మీకు అప్పటిదాకా అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వం చేసేవాడి ఆధ్యాత్మిక ఆలోచన వేరు ఉంటుంది. శృతుల విరుద్ధమైనటువంటి అంధపరంపర తొక్క తోల ఆధ్యాత్మికం వాడే ఆలోచన ఎట్లా ఉంటుందండి. ఇప్పుడు ఎవడో ఒకడు చెప్పాడండి, ఒక స్వామీజీ గారు, ఈ హోమం చేయరా నీకు ఈ బెనిఫిట్స్ వస్తాయని వాడు చేశాడు. హోమం చేసిన దగ్గర నుంచి వాడికి ఏముంటుందంటే మనసులో నాకు ఆ ప్రతిఫలం మీద వీడి మనసు ఉంటుంది. అర్థమైందంటే వీడి దేని చేశాడు, వీడు ప్రతిఫలం ఆశించి చేశాడు, వీడి మనసంతా దాని మీదే ఉంటుంది. దానివల్ల అంటే కోరిక అన్నమాట, దాన్ని కోరిక అంటారు. ఆ కర్మ ఫలితం మీదే మనసు పోతూ ఉంటుంది 24 గంటలు. ఈ డబ్బులు ఖర్చు పెట్టి చేశాడు కదా, 20,000 25,000 ఖర్చు పెడతాడు కదా. హోమాలు 20-25కి శృతి ప్రామ అవసరి ఇది పెట్టాడు, అది చేశాడు. ఏమంటే వీడు వాడిని చంపడానికి చేశాను, కోర్టు కేసు గెలవడానికి చేశాను, మరి అవసరం లేదు, ఏంటంటే హోమం ఫలితం రాలేదు. ఇదే సోది ఇది. పూర్వమీమాంస ఉత్తరమీమాంస ప్రకారం హోమ ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే అవన్నీ వేరే విషయాలు. ఇప్పుడు చేసేవాడికి వినేవాడికి చూసేవాడికి ఎవరికి ఏమీ తెలియదు. ఏం తెలీదు? శృతుల ప్రామాణిక ఆధ్యాత్మికం.
కాబట్టి వాడి మనసు ఎప్పుడు కూడా కర్మ ఫలితం వైపుకు లాగుతూ ఉంటుంది. శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వం తెచ్చుకున్న వాడు ఏదన్నా హోమం చేసినా కర్మ చేసినా కూడా వాడు పట్టించుకోడు. ఎందుకని పట్టించుకోడండి? మీరు బలి చెబుతున్నారే అంటే అక్కడ శాస్త్రంలో అది ఉందిరా. వాడు ఇప్పుడు 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 శ్రీ విద్యా మహామందు ఇప్పుడు చేసేవాడు కొన్ని లక్షల మంది ఉంటారు. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ నేను చెప్పేది శంకరాచార్యుల సాంప్రదాయంలో చెబుతున్నాను. వరల్డ్ వైడ్ సబ్జెక్టు నిన్న కూడా చెప్పా. మమోపాత సమస్త దుర్తక్షేధారా చెప్పిన తర్వాత వాడు షడంగాలు చెబుతాడు. అక్కడ షడంగాలని చాలామంది మంత్రాలు పులిహార మంత్రాలు చేస్తుంటారు. అంటే ఆ మంత్రానికి ఋషి ఎవరు తల్లి ఎవరు ఏం తెలియవు అన్నమాట. ఎవడో పిల్లవాడిని బాగా ముద్దుగా చక్కగా ఉన్నాడు మనకు బాగా పనికొస్తాడని పిల్లలు లేని వాడు తెచ్చుకున్నారు అనుకో, రాత్రిపూట వాడు పేక్ కోసి అవతలకి వెళ్ళిపోయాడు అనుకో, పోలీసులు అబ్బాయి ఎక్కడికి పట్టుకొచ్చావు ఈయనట్టు చెప్పలేరు కదా. అట్లా ఇప్పుడు ఎక్కువ మంది చేసే మంత్రాలని పులిహార మంత్రాలు అన్నమాట. శృతి ప్రామాణికం కాదు. శృతి ప్రామాణిక షడంగాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే షడంగాలంటే నువ్వు ఏదైనా బయోడేటా అడిగేటప్పుడు మీ అమ్మ మీ బాబు మీరు చెబుతున్నావు కదా. అలా ఇప్పుడు ఆ మంత్రం ఋషి ఎవరు నీకు చెప్పాడు. ఇలా శివుడి గురించి చెప్పారు. ఆ శివుడు శాంతం పద్మాసనస్థం వగేరా వగేరా ఒక ధ్యాన శ్లోకం చెప్పావు. ఎవరు చెప్పారు నీకు? అది మా గురువుగా వాడికి ఎవరు చెప్పారు? పుస్తకంలో చదివాడు. ఆ పుస్తకం రాసినవాడు ఎవడు? ఈ సోదంతా లేకుండా ఫలానా వేదంలో ఫలానా ఋషి దర్శించి చెప్పాడని చెప్పుకోవాలన్నమాట. అది సాంప్రదాయం. అప్పుడే మంత్రాలు పనిచేస్తారు. పని చెయ్యవని ఆప్తవచనం. సరేలేండి. ఇప్పుడు స్థితి ప్రామాణిక మంత్రం షడంగాలు చెప్పినవాడు ఏం చెప్తాడంటే బ్రాహ్మణత్వం వచ్చినవాడు మమ అక్కడ షడంగాలు అయినాక మంత్రం దేనికి వినియోగిస్తున్నావు, హోమం చేసేటప్పుడు దేనికి వినియోగిస్తున్నావు అని అక్కడ చెప్పాలి. నేను ఫలానా దేవతా అనుగ్రహం కోసం వినియోగిస్తున్నా అని చెప్పాలి. అంతేగాని వాడిని వేసేయటానికో కోర్టు కేసు గెలవటానికో ఇవన్నీ చెప్పడు. ఎవరు చెప్పడు? బ్రాహ్మణ అనబడే జ్ఞానం ఉన్నవాడు. ఆ జ్ఞానం లేనివాడు ఏం చెప్తాడండి? యజమాని క్షేమ స్థైర విజయ అభయ ఆయురారోగ్య ప్రసాదా సిద్ధి అర్థం వాహన పూజ వినియోగ యజమాని క్షేమ స్థైర పుత్ర పవిత్ర అని చెప్పి 100 చెబుతాడు. ఇవన్నీ గురించి నేను వివరిస్తే బాధపడతారు. అచ్చా ఏమి కుదరదప్ప. అది జరుగుతాయి జరగదని నేను చెప్పను. ఈ షడంగాల పరంగా చెప్పిన తర్వాత ఈ విధంగా చెబుతారు. ఎవరు? బ్రాహ్మణుడు అంటే ఎవడండి? బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి జ్ఞానం ఉన్నవాడు. ఓకేనండి, చాలా వరకు అర్థమైందంటే సరే. శృతుల జ్ఞానం లేనివాడేమో దేవాలయాల్లో పూజలు పునస్కారాలు హోమాలు వగైరా వగైరా సంధ్యావందన జ్ఞానం లేనివాడు చేసేటప్పుడు మనం ఏదో 10 రూపాయల పళ్ళెంలో వేస్తాంలేండి. దానిపైన ఏదో 2 పాదుకల బొమ్మలు వెండిది రాగిది రకరకాల శటగోపురం అంటారు కదా, దాన్ని ఒక పేరు పెట్టారు. ఆ దేవుడి పాదుకలుగా భావించి 10 అది ఎవడికి చెప్పను కూడా చెప్పడం పెట్టేవాడు. వాడికి 10 రూపాయలు ఇంకానే వాడి పాపం బాధల్లో ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? వాడు వేరే జ్ఞానం లేదు, ఏం చదువుకోలేదు, లేకపోతేనేమో వాడు అనుష్ఠానం ఉండదు కదా. వాడు ఏం చెప్తాడంటే వేసిన వాడికి 10 తరాల వరకు ఈ 10 రూపాయలు వేసేది వీడు. అందుకే ఈ పుట్టిన వాళ్ళకి పుట్టబోయే వాళ్ళకి తర్వాత సచ్చిన వాళ్ళకి భోగభాగ్యాలు ఉండాలి, 100 పెళ్ళిళ్ళు చేసుకోవాలి, 200 మంది పిల్లలు ఉండాలి. ఈ విధమైన సూత్రంతా ఒక గంట సేపు ఆ గుళ్ళలో వాడతారు. అర్థమైందండి? ఏవి స్మృతులు ఒప్పుకోవు. ఏమన్నా మీరు ఎట్లా చెబుతున్నా మీ గూగుల్లోకి చెక్ చేసుకోండి. ఏమంటే పలానా పంతులు గారు మాకు ఈ విధమైన మొత్తం చెప్పాడు, ఇందులో ఏమైనా జరుగుతాయా, ఏ స్మృతులు అన్న ఉందా అని చూడండి. నవ్వుతుంది గూగుల్ కూడా ఆఖరికి. అర్థమైందండి? ఏ టెక్నాలజీలో చూడవాకండి, మీరు ఇంకా భయంకర దోచుకుంటారు. అది సంగతి. శృతి ప్రామాణికం వాడు ఏం చెప్పడు. వాడి నేత్రముల ద్వారానే జరిగిపోతాయి. అర్థమైందండి? సరే, ఈ దృశ్య ప్రపంచంలో మీకు వచ్చే సర్వ అనర్థాలకి కారణం ఏంటో తెలుసండి? వలసవాద మతం, అంధపరంపర ఆధ్యాత్మికం. వీటి వల్లనే భారతీయులకి మతి లేని గతి తప్పిన వాళ్ళు చెప్పే అటువంటి అంధపరంపర వాళ్ళు వలసవాద మతస్థులు చెప్పే కోరికల వలన మీరు అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి, దేవుడు అవి చేస్తాడు ఇవి చేస్తాడు నీకని చెప్తున్నారు కదా వాళ్ళు. వాటి వలన నీ మతి గతి బుద్ధి తప్పి నువ్వు చేసే కర్మల వలన నీకు దరిద్రం పోదు, చేసేవాడికి దరిద్రం పోదు. ఈ అటువంటి చెప్పేవాళ్ళకి తర్వాత ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది వైదిక వృత్తిలో ఉన్న బ్రాహ్మలు పెదకాకం దగ్గర క్రైస్తవ ప్రార్థనా మందిరానికి వెళ్తారు కొంతమంది.
సరే వాళ్ళలో కొంతమంది నాకు తెలుసు వాళ్ళ పాపం బతుకు తెరుగు కోసం ఏదో ఒక వేషం వేసుకుని అది వేరే విషయం, విమర్శగా తీసుకోవాలండి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను ఒక అతన్ని అడిగా, ఏమా మరి ఏంది కారణం ఏంది, నువ్వు అక్కడికి వెళ్తున్నావు? అక్కడికి వెళ్తే లేదండి అక్కడికి వెళ్ళకముందు నేను చాలా సమస్యలు ఉండి ఇలా తీరిని అన్నాడు. నేనేం చేస్తానంటే ఆమ్నాయ సమామ్నాయ షడా ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర రీసెర్చ్ పర్సన్ కదా, నాకు మామూలుగా ఉండదు. నేనేమంటానంటే శృతిలో నేను లేనిది ప్రపంచంలో ఉండదు, శృతిలో అన్నీ ఉంటాయి. వీడు గుడిలో ఏదో పూజలు చేసి ఏదో ఒక దుకాణంలో పనిచేస్తున్నాడు కదా, ఆ గుడి పేరు ఏదో బాధపడతారని చెప్పట్లేదు. చాలామంది వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా గుళ్ళకి వెళ్తుంటారండి, అలాంటి గుడి అని చెప్పి వాళ్ళు ముగ్గురు అందములు ఉన్నారు, ఒక రకరకాల గొడవలు లేండి, పెద్ద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టైప్ గుళ్ళు అవి. సరే ఆలోచించి నేను అతన్ని గ్రౌండ్ రిపోర్ట్లో కొంత డబ్బు ఖర్చు పెట్టి తెలుసుకున్నాను. వాడికి మలబద్ధకం ఉంది, ఆ మలబద్ధకం వల్ల ఫైల్స్ వచ్చింది, వాడు ఆ ఫైల్స్ వల్ల డిప్రెషన్ వల్ల కుటుంబం పెళ్ళంతా సంసారం చేయడం, అది ఇంకోటి తగులుకుంది. దాంతో ఒకదాని బట్టి ఒకదాని అన్ని సమస్యలు. హ్యూమన్ బాడీ చైన్ లింక్ లాంటిది, ఒక్క చైన్ లింక్ డిఫరెన్స్ వస్తే మొత్తం సిస్టమ్ సైకిల్ దొక్కిన పోదు. అప్పుడు నువ్వు ఆయిల్ వేయటము లేదా చైన్ క్లీన్ చేయటం వగైరా చాలా రకాలు ఉంటాయి. బాగా లూజ్ అయితే ఒకటి తీసి లింక్ వేస్తారు, ఆ విధంగా ఉంటుంది హ్యూమన్ బాడీ. వాడు ఏం తెలియదు కదా పాపం, తెలియక వాడు ఈ విధంగా అక్కడ పోతే వాడు కొబ్బరి నూనె ఇచ్చేవాడు. కొబ్బరి నూనె ఇంకా వాస్తవంగా మలబద్ధకానికి ఎప్పుడు కూడా మెడిసిన్ వాడకూడదని శృతి ప్రామాణిక అంగం, న్యాచురల్. ఏది అమ్మాయి ఒక 40 రోజులు తప్పదంటే ఒక 20 రోజులు 40 రోజులు వాడుకోవచ్చు, హైయెస్ట్ అన్నమాట. ఎక్కువ రోజులు కొబ్బరి నూనె తాగినా ఏం చేస్తే పేగులు ఏం చేస్తాయంటే వాటి సహజ లక్షణం వదిలేస్తాయి. అంటే సెక్స్ చేయటం అనేది మన శరీరంలో అంగమునకి సహజ లక్షణాలు ఉంటాయి కొన్ని. నువ్వు ఈ బిళ్ళలు వాడి వగేర వల్ల నా సహజ లక్షణం మర్చిపోతుంది. ఈ బిళ్ళలు కానీ తొక్క తోలు ఇవన్నీ కొన్నాళ్ళకి పని చేయవు, అప్పుడు ఇది కూడా పని చేయదు. అర్థమైందండి? ఆ విధంగా వాడు తర్వాత అక్కడికి ఒక సంవత్సరం తర్వాత నుంచి వాడు ఇట్లా అయిపోయాడు. ఒకరోజు కలిశాను నేను, అబ్బాయి చేసి మరి వెళ్తలేదా ప్రార్థనలు కానీ, లేదు గురువుగారు అసలు పరిస్థితి బాగాలేదు, నాకు ఈయన ఎవడో శాతపడి చేశాడండి, దానికి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, వదిలేస్తారంట, వాళ్ళు దయ్యం పట్టిందన్న. అప్పుడు వాడు తీసుకొచ్చి నేను వాత పిత్త కఫాలకు సంబంధించినటువంటిది కొన్ని ఉంటాయి ఆయుర్వేదం, అవన్నీ వాడికి సెటిలైట్ చేసిన తర్వాత వాడు ఏదో మంత్రం నేర్చుకొని వాడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు, మనశ్శాంతిగా ఉన్నాడు, పెళ్ళంతా మళ్ళీ మామూలుగా సంసారం చేసుకుంటున్నాడు. కాబట్టి భారతీయులు ఎవరైనా సరే గుండెల మీద చేసుకోండి, నేను భారతీయుడిని, ఓకే, స్థుతుల్లోకి వెళ్ళి నేను చెప్పినవని వెరిఫికేషన్ చేసుకోండి, బ్రాహ్మణత్వం తెచ్చుకోండి అప్ప, శృతి ప్రామాణికంగా. అర్థమైందా? సర్వేని తెచ్చుకుంటామండి. మరి బ్రాహ్మణుడు ఇందా చెప్పారు కదా, వాడు చస్తే మామూలుగా ఉండదు, అమృతంలాగా ఉండి ఎట్ట చేస్తాడండి అమృతంలాగా చెప్పండి అంటే మామూలు విషయాలు కాదు ఇవి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కాశీ నుంచి కన్యాకుమారి దాకే పట్టకూటి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు, ప్రవచనకారులు, వలసవాద మతస్థులు ఎవరు మీకు చెప్పండి, నేను చెబుతున్నా, కావాలంటే గూగుల్లోకి చెక్ చేసుకోండి. నువ్వు బ్రాహ్మణుడు అయవంగానే నీ శరీరం నీ మానసికంగా నీ బ్రాహ్మణత్వం వచ్చిన తర్వాత నేల అంటే భూమి నీటిలో కలిసిపోతుంది సృష్టి లైవ్ అయినప్పుడు. అర్థమైందండి? ఆ విధంగా నీ యొక్క మరణం అలా ఉంటుంది. తర్వాత ఎట్లా ఉంటుంది? పరబ్రహ్మ జ్ఞానం అంటారు దాన్ని. నీరు నిప్పులో లయం అయినట్లు నువ్వు పరబ్రహ్మంలో కలిసిపోతావు, నిప్పు గాలిలో లీనమైనట్లు నువ్వు బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణిలో కలిసిపోతావు. గాలి నింగిలో లీనమైనట్లు డైరెక్ట్ యు ఆర్ గోయింగ్ టు బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణిలో అయిపోతావు. వాడిని బ్రాహ్మణుడు అని శృతులు చెబుతున్నాయి. నింగి, ఓకేనండి, ఇంతవరకు చాలు, పంచిపోతాల తర్వాత. నింగి అంటే ఆకాశం, ఇంద్రియములలో ఇంద్రియాలు, తన్మాత్రలు, ఇవన్నీ మీరు పేరుని గూగుల్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి, నమ్మండి, నా మాట కాదు, శృతుల్లో చెప్పిన మహర్షులు మీకు చెప్పిన జ్ఞానం నేను మీకు వివరిస్తున్నా, మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఇంద్రియాలు
తన్మాత్రలో కలిసిపోతాయి. తన్మాత్రలు అంటే ఏంటి చెక్ చేసుకోండి. తన్మాత్రలు భూతాది అయిన అహంకారములో, అహంకారము భూతాది మహాతత్వములో కలిసిపోయినట్లుగా, అంటే పంచదార నీళ్ళలో కలిపిన తర్వాత ఏ విధంగా ఉంటుంది చెప్పండి, ఆ విధంగా కలిసిపోయినట్లుగా శృతులు చెప్పిన బ్రాహ్మణుడు పరబ్రహ్మ అయిపోయాడు. అర్థమైంది? అయిపోయాడు. ఇంక వేరు చేయడానికి వీలు లేదు. వేరు చేయమనండి ఎవరినైనా, కుదరదు కదా. ఈనాటి నామరూప దేవత మంత్ర సాధన కూడా అలాంటిది. అసలు చెప్పండి, మంత్ర సాధన ఎట్టగొట్ట ప్రయత్నం చేస్తాము. మేము ఎట్టగో సంకనాకిపోయాం. ఫిజికల్ ఆధ్యాత్మికం వలన, అంధపరంపర ఆధ్యాత్మికం వలన, శృతుల ఆధ్యాత్మికం చేసుకొని కనీసం మా పిల్లలైనా సరే, వాళ్ళు ఎవడన్నా మాకు పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మాటలేని మేము పిల్లలను ఒకళ్ళనిద్దరినే కొంటున్నాం. సరే కానీ అందులో ఎవరికైనా బ్రాహ్మణ అనేది వచ్చేటట్టుకు చూసుకుంటాము, మీరు చెప్పినట్టు చిన్నగా అలవాటు చేస్తాము అంటే రాసుకోండి. గురుముఖత నేర్చుకోవాలి. కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో చేస్తారు. ఇది అర్థమైందండి. అందరూ చేయరు. కొన్ని మీరు మీ గురు పరంపరలో లేకపోతే ఆ విధంగా తెలుసుకోండి. శ్రీ విద్యా శృతి ప్రామాణిక గురు పరంపరలో. ఓం భూర్భువస్సువః ఐం హ్రీం శ్రీం ఓం ఔం అం అహ. అంటే నేను చెప్పే మీకు బీజాక్షరాలు మీరు అక్షరాలుగా చూడవాకండి. బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపుని శరీరం గురించే నేను మీకు చెప్తున్నాను. ఓం అంటే పరబ్రహ్మ పై పళ్ళు, ఔం అంటే పరమేశ్వరి పళ్ళు. అంటే పరబ్రహ్మ పై పళ్ళు, కింద పళ్ళని ఓం ఔం అంటారు. మీరు అట్లా తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారో బ్రాహ్మణత్వం వస్తే తెలుసుకుంటారు, లేకపోతే అక్షరంగా చూస్తారు మీరు. అర్థమైందా? ఓం అంటే పై పళ్ళు, ఔం అంటే కింద పళ్ళు. అర్థమైందా? ఇది శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వ ఆధ్యాత్మికం. మీరు అవుతే అవ్వచ్చు, మీ ఇష్టం. హసకల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం హసకల సకహల సకల అం అహ ఓం ఔం అహ కయ్యీల శ్రీం హ్రీం ఐం. ఇది బ్రాహ్మణత్వం దారిలోకి పంపించే మంత్రం. మీరు ఆలోచించుకోండి. స్వస్తి.